శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, జూలై 6వ తారీఖు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణ పుణ్యకాలం, స్థిరవాసర. 6వ తారీఖు నుండి 15వ తారీఖు అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా మనకు 9 రోజులు వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాలు జరగబోతున్నాయి. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అండి. మన భారతదేశంలో ఎక్కడా లేని ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క వారాహి అమ్మవారి హోమం జరిపించడం. ఇది చాలా తక్కువగా మనకు వారాహి అమ్మవారి దేవాలయాలే చాలా తక్కువగా ఉన్నాయి. అందులో అమ్మవారికి నవరాత్రోత్సవాలు జరిపించుకోవడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం అండి. మీకు తెలుసు, మనకు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలలో 21 సీట్లు సంపాదించాడు. అసలు చాలా గొప్ప విషయం అండి. తన కెరీర్లో నిజంగా ఇంత ఒకసారి అతను ఓటమి పాలైన తర్వాత వారాహి అమ్మవారిని అనుగ్రహం కోరాడు. తను ప్రయాణించే వెహికల్ పర్ఫెక్ట్ గా తయారు చేస్తే వారాహి వెహికల్ అనేది కూడా తయారు చేశారు. దాంట్లో ఉండి పర్యటనలు చేస్తూ నిజంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అమ్మవారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం దీక్ష తీసుకోవడం అనేది కూడా జరిగింది. అంటే మనకు వారాహి అమ్మవారి అనుగ్రహం పొందితే చాలా గొప్ప అద్భుతాలు జరుగుతాయండి. ఈ వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని అంటారు. అంటే గుప్తంగా అంటే గోప్యంగా మనం అనుకుంటాం, అయ్యో వారాహి అమ్మవారి అనుగ్రహం మేము అమ్మవారిని నిష్టగా పూజించామే, మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు కదా ఈ సంవత్సరం అనుకోండి. కానీ కల్పిస్తుంది అమ్మవారు. మనకు తెలియకుండానే, మనకు అనుకోకుండానే మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారాల్లో కోట్లు సంపాదించగలుగుతారు, విదేశాలకు వెళ్ళగలుగుతారు, మంచి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి, వివాహాలు జరుగుతాయి మంచిగా చక్కగా. కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరు పొందాలండి. అలాగా ఈ యొక్క ఆషాఢ శుద్ధ పాడ్యమి 6వ తారీఖు నుండి నేను నవరాత్రి మరి ఉత్సవాలను కూడా నేను అమ్మవారి ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు జరపబోతున్నాను. 9వ రోజున అంటే చివరి రోజున మీరు ఎవరైతే గోత్రనామాలు మాకు పంపిస్తారో, మీ గోత్రనామాల మీద ఆ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహం పొందేలా నేను ఆ హోమాన్ని తలపెడతాను. మరి ఈ హోమానికి ప్రతి ఒక్కరూ హాజరు కానవసరం లేదండి. దూర ప్రాంతాలు ఉంటాయి, వేరే దేశాలు ఉంటాయి, వేరే కంట్రీస్లలో, వేరే రాష్ట్రాలలో, వేరే జిల్లాలలో ఉంటారు. వాళ్ళు రావడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ 9 రోజుల కాలం పాటు మేమే ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు జరిపి మరి విజయవంతంగా పూర్తి చేసి చివరి రోజున మీ గోత్రనామాలతో వారాహి అమ్మవారి యొక్క యాగాన్ని మేము పూర్తి చేయదలుచుకుంటాం. కాబట్టి పండితుల సమక్షంలో చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.